ఇక నుంచి రైలు ప్రయాణం చేసే వారికి భద్రత అయితే పెంచుతోంది రైల్వే శాఖ. అయితే ఇందులో ప్రధానంగా ఏసీ బోగీల్లో ప్రయాణం చేసే వారికి మాత్రమే ఈ భద్రత కల్పిస్తున్నారు మొదటగా. తర్వాత ఏమన్నా క్రమక్రమంగా విస్తరిస్తారేమో. ఏసీ బోగీల్లో ఇక నుంచి ప్రతి ఏసీ బోగీలో సీసీ కెమెరాలు అమరుస్తున్నారు. ఇప్పటికే వందే భారత్ లాంటి రైళ్లలో అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రయాణికుల భద్రతను పెంచేందుకు రైల్వే శాఖ రైళ్లలో సీసీ కెమెరాలను అందుబాటులో తీసుకొచ్చింది. విజయవాడలోని డీజిల్ లోకోషెడ్లో సీసీ కెమెరాలు అమర్చిన ఏసీ బోగీలు కూడిన రైలును అధికారులు ప్రదర్శించారు. ప్రతి బోగీకి ఎంట్రన్స్ దగ్గర, అంటే రైలు ఎక్కే మెట్ల దగ్గర 2 కెమెరాలు, అంటే అటు ఇటు ఉంటాయి కాబట్టి, అలాగే లోపల మరో 2, మొత్తం 4 కెమెరాలు ఒక్కొక్క బోగీలో మొత్తం 4 సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారట. రాత్రి సమయాల్లో స్పష్టంగా వీడియోలను రికార్డ్ చేసేలాగా హై క్వాలిటీ డోమ్ కెమెరాలని వాడుతున్నారు. ఇవి అన్ని వైపులా అంటే రొటేట్ అవుతాయి అన్నమాట. ఇవి అన్ని వైపులు తిరుగుతూ కూడా రికార్డ్ చేయగలుగుతాయి. అలాగే ఈ ఫుటేజీ పరిశీలనకు మినీ మానిటర్లను బోగిల్లోనే బిగించారట. వీటిని 24 గంటలు పర్యవేక్షించడానికి సిబ్బంది కూడా ఉంటారు. ప్రయాణికులు గోప్యతకు భంగం కలిగించిన ప్రాంతాల్లోని కెమెరాలు బిగిస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ అయితే వెల్లడించారు. బోగిల్లో సీసీ కెమెరాల పనితీరు డిఆర్ఎం ఆల్రెడీ ఇప్పటికే పరిశీలించారట. మొత్తానికి ఏసీ బోగిల్లో వెళ్ళే వారికి ఇది భద్రతగానే ఉంటుంది, భద్రత కల్పిస్తారు. ఎక్కువ ఈ మధ్యన దొంగతనాలు స్లీపర్ క్లాసుల్లో జరుగుతున్నాయి. స్లీపర్ క్లాసులో ప్రయాణించే ప్రయాణికులను టార్గెట్ చేస్తున్నారు. రైళ్లు ఆపి సిగ్నల్స్ని ట్యాంపరింగ్ చేసి అనేది. మరి ఇది ఓన్లీ ఏసీ బోగీలకే పరిమితం అయితే, ఇక సాధారణ ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్ క్లాసుల సంగతి ఏంటి అనేది కూడా అది క్రమక్రమంగా నెక్స్ట్ ఏమో ఆ దిశగా కూడా ఆలోచిస్తారేమో. ఏది ఏమైనా భద్రత పెంచడం అనేది మంచికే.